అంటే ఏంటి మీ ఉద్దేశం? నేపాల్ వెళ్ళి ఏం పాపాలు చేస్తున్నావో అని. నేను పాపాలేం చేయట్లేదు, పుణ్యాలే చేస్తున్నాను. 2 టౌన్ పెట్టా. ఇదిగో లేనిపోని అనుమానాలు లేపి సీతకి నాకు పొల్లెట్టుకో. అయితే కట్టెలెడతా. సోడా తాగునా అని రూపాయి నోటు చేతికిస్తే 3 సార్లు లెక్కెట్టి 3 మడతలు పెట్టి జేబులో పెట్టుకునే పిసినారివి ఈ మధ్యంతా మరి నేపాల్లో వేలకు వేలు వేళ్ల మీద ఖర్చు పెడుతున్నారట. వాటి రీజను? దాన ధర్మాలు చేస్తే పిల్లలు పడతారని చెప్పారు, అందుకే డొనేషన్ అవి ఇస్తున్నాను. డబ్బు పోతే పోయింది, ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు. నాతో కూడా సరిగ్గా ఉండటం లేదు. రోజు రోజుకి మీరు దూరం అయిపోతున్నారేమోనని భయం వేస్తోంది. సీత, రాముడు సీతను అనుమానించాడు కానీ సీత ఎప్పుడు రాముడు అనుమానించలేదు. డు యు నో? పోయినా అక్కడ సీత లంకెళ్ళింది కాబట్టి రాముడు అనుమానించాడు. ఇక్కడ రాముడు నేపాల్ వెళ్ళాడు కాబట్టి సీత అనుమానిస్తాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నిప్పులో దొక్కమంటావా? కాదు, సీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటాను. దాని మీద ఎందుకు? పోతే పోతావు, నీ మీద వేస్తాను. నా మీద? అవును, నిజం చెప్పేటప్పుడు ఎవరి మీదనే? చూడు సీత, మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు ఎటువంటి అన్యాయం చేయట్లేదు, న్యాయమే చేస్తున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. అప్పుడే రిలాక్స్ అయిపోకమ్మా. 6 నెలలు నేను బతుకుంటే వీడు నిజం చెప్పినట్టు, పోతే అబద్ధం చెప్పినట్టు. ఇది గుర్తుంచుకో. ఎప్పుడు తిన్నాడో ఏమో. ఈ నేపాల్ మొగుని తీసుకెళ్లి భోజనం పెట్టుకో. రండి రండి. హలో డాక్టర్. కంగ్రాచులేషన్ శ్రీరామ్, మనీషాకి బాబు పుట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఎక్కడ ఉంది ఇప్పుడు? థ్యాంక్ యూ మనీషా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ దేవుడు ఏమైనా వరం ఇచ్చావు, ఏమిచ్చి రుణం తీర్చుకోమంటావు? ఇది రుణం కాదండి, మంచి మనసుతో నన్ను భార్యం చేసుకున్నాను. భారీగా నా బాధ్యత నెరవేర్చుకున్నాను. భయ్యా భయ్యా, ఒక్కసారి లారా. బిడ్డను తీసుకెళ్ళాలి కదా, ఆ విషయం మనీషాతో చెప్పు. ఇప్పుడా? అవును, ఆలస్యం చేస్తే మమకారం పెంచుకుని బిడ్డను వదులుకోలేదు. ఇప్పుడే చెప్పేస్తే మంచిది. నో, నా వల్ల కాదు, నేను అడగలేను. అడగలేనంటే ఎలా భయ్యా? చేతకిచ్చిన మాట మర్చిపోయావా? రే, ఎన్నో కష్టాలు పడి 9 నెలలు మోసి కన్న బిడ్డను 9 నిమిషాలు కూడా గడవకముందే వేరు చేయమంటావా? ఇప్పటికే మనిషాన్ని దూరంగా ఉంచి తనకు చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు బాబుని కూడా వేరు చేసి మరింత అన్యాయం చేయలేను. బాబునేమని అడగలేను. ఎందుకు అడగలేరు? అడిగే హక్కు, తీసుకెళ్లే అర్హత వాడి తండ్రిగా మీకున్నాయి. మనీషా? అవునండి, వాడు నా కొడుగ్గా నా దగ్గర పెరగడం కన్నా మీ కొడుగ్గా మీ ఇంట్లో పెరగడం మంచిది. తెలుసో తెలియకో నేను అక్కయ్యకి ద్రోహం చేశాను. తన మనిషిని నా సొంతం చేసుకున్నాను. నేను చేసిన అన్యాయానికి బాబుని అక్కయ్యకిచ్చి నా రుణం తీర్చుకుంటాను. మనీషా? అవునండి, బాబుని తీసుకెళ్ళడానికి అక్కని రమ్మనండి. అడుగు, వచ్చేసారు. నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే, నువ్వు వెళ్ళు. భయ్యా భయ్యా, బాబుని తీసుకెళ్తాను. సీత మీ నాన్న వచ్చేసారు. ఇదిగో బాబు, చూసుకోండి. మరీ పసిగుడ్డు పాపం తల్లేమైంది? బిడ్డను కని పురిట్లోనే చనిపోయింది. ఆవిడెవరు? పురిట్లోనే బిడ్డను దూరం చేసుకున్న తల్లి. అయ్యో పాపం, ఏమిటో ఆ మాయదారి దేవుడు. ఆ తల్లికి బిడ్డను దూరం చేశాడు, ఈ బిడ్డకు తల్లిని దూరం చేశాడు. మీరు బాబుని తీసుకోండి. ఏ తల్లి కన్న బిడ్డవో బాబు, నన్ను నమ్మని చేశావు. క్షమించండి, బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే తల్లిగా తట్టుకోలేక నా బిడ్డ అనుకొని పాలిచ్చాను. నేను తల్లిని కాలేకపోయాను కాబట్టి వాడెందుకు ఏడుస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు తల్లివి కాబట్టి బిడ్డ ఆకలి తెలుసుకోగలిగావు. నీ మేలు మర్చిపోలేనమ్మా. బాబుని తీసుకోండి.
ఊరుకోకమ్మా. నీ బాబుని దూరం చేసి అన్యాయం చేసిన ఆ దేవుడు నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. వదిన ఎక్కువసేపు ఇక్కడ ఉంటే దూరం అయిపోయిన బిడ్డను గుర్చేసి ఆవిడని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. వెళ్దాం పద. వస్తానమ్మా. బాధపడకండి, మీరు వెళ్ళండి. తండ్రిగా గెలిచాను, భర్తగా ఓడిపోయాను. ఆ, వస్తున్నా. రా భయ్యా రా. బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. చేతి వాడిని ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదు. వాడు అదృష్టవంతుడు. మనిషి అక్కడ లోపలుంది. మనిషా, మనిషా. ప్రియమైన శ్రీవారికి మీ అనుమతి లేకుండా నేపాల్ వెళ్ళిపోతున్నాను. నా భర్తని తండ్రిని చేశాను, నా అక్కని తల్లిని చేశాను. మీ ఇద్దరిలో ఆనందం చూశాను. ఆ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే మీ మధ్య నేనుండకూడదు. ఉంటే బాబుని చూడకుండా ఉండలేను. దానివల్ల అందరికీ సమస్యలు ఎదురవుతాయి. అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను. క్షమార్పణలతో మీ మనీషా. బాబు, ఇదెలా ఉంది? బాలేదు, ఇదెలా ఉందిరా? చెండాలంగా ఉంది. ఇది ఎలా ఉంది బాబు? ఇది నీ మొక్కల్లా ఉంది. ఇది ఇది కూడా బాలేదు. ఏమిటండి వీడు? ఏ చూపించడం నచ్చలేదంటాడు. రెండు పీకితే నచ్చుతుంది వెలవకి. నువ్వు లారా రే, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకో. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నచ్చకపోతే ఎలా తీసుకోమంటావు? నీకో టేస్ట్. నా మీద చెబుతావు నిన్ను. అయ్యో, మీరుండండి. మరి నీకు నచ్చింది తీసుకో. వెళ్ళు. ఇది బాగుంది. వెళ్ళు. వీడు బాగుపడ్డు. ఓన్లేండి, చిన్నపిల్లాడు. వీడు చిన్నపిల్లాడా? ఒక్కటి ఇస్తేనా? అయ్యా అడు చూడు. ఒరేయ్, ఈ డ్రెస్ ఏంట్రా? నాకు ఈ గూర్ఖా డ్రెస్ బాగా నచ్చింది. వీడేంట్రా ఇది? నేపాల్ బ్లడ్ కా బుద్ధులు వస్తాయి. రై తీ. నేను తీను. ఇయ్యకపోతే అయ్యో, పోన్లేండి. పిల్లాడేదో ముచ్చట పడుతున్నాడు. ఒళ్ళు గురకలా ముద్దుగా ఉన్నాడు వెదవ. నా తల్లే గోర్ఖాలంటే నీకు ఎంత ప్రేమమ్మా. ఈ ప్రేమను ఇలాగే కంటిన్యూ చేయమ్మా. ఏమండి, మరి బాబు కనిపించడం లేదండి. కనపడటం లేదా? ఇంత రాత్రి వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్తారా? ఇక్కడే ఎక్కడ ఉంటుంటాడు. దిగుదాం పదండి. రండి. రే బాబు, 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 రే బాబు, 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 రే బాబు, బాబు. ఇదిగో పిల్లాడు కనిపించక టెన్షన్ పడుతుంటే డ్రిల్ మాస్టర్ లో విజిల్ ఏంటి? నేను ఎక్కడ విజిలేశాను రా? ఏమండి, మరి చూడండి. హలో అంకుల్. యా బేటా. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే. అవును, నా వేషం వేసుకున్నావే. నాకు ఇది బాగా నచ్చింది. ఆచా ఆచా. బేటా, ఇంత రాత్రి అయింది, నీకు నిద్ర రావడం లేదు? అదేంటో అంకుల్, నాకు పగలు నిద్ర వస్తుంది, రాత్రిళ్ళు నిద్ర రావట్లేదు. టికెట్ పడితే ఈ వేషం వేసుకుని లాఠీతో తలుపుల్ని గేట్లని కొట్టుకుంటూ విజిల్ వేసుకుంటూ వీధులన్నీ తిరగాలనిపిస్తుంది. అది మా గుర్కల పని బేటా. అది నేను గూర్ఖా అవుతాను. రే గబ్బులు ఇక్కడేం చేస్తున్నారా? గూర్ఖా అంకుల్ తో మాట్లాడుతున్నా. వాడితో నీకేం పని? మాకు లక్ష్యం ఉంటాయి, నీకెందుకు మధ్యలో? నాకెందుకా? ఒక్కటి ఇస్తే. ఓయ్! ఆ, నన్ను ఓయంటావు. వీడు అసలు ఏంట్రా ఇది? వీడికి గోర్ఖా బుద్ధులు ఎట్ట వచ్చినాయి అబ్బా? అంటే ఆ రోజు హాస్పిటల్ గోరకప్పులు పాలు తాగాడు కదా, ఆ లక్షణాలు వచ్చి ఉంటాయి. మరి ఒక్కసారి పాలు తాగితేనే గోర్ఖా లక్షణాలు వచ్చేసినప్పుడు ఏడాది పొడుగుత ఆవు పాలు తాగాడు కదా, మరి ఆవు లక్షణాలు వచ్చేసి అంబా అని ఎందుకు అరవట్లేదు? అంటే ఇప్పుడు ఏం నువ్వు అనేది? నా అనుమానం వీడు ఖచ్చితంగా ఏ గోర్ఖా వాడుకో పుట్టుంటాడు. చిచి, గోరకాకి ఎందుకు పడతాడు? గోరకా అమ్మాయికి ఆంధ్ర అబ్బాయికి పుట్టుంటాడు. అచ్చా, ఆ. ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బచ్చా? ఏదో అంచనా వేసి చెప్తున్నాను. సర్లేండి, గూర్ఖా పిల్లాడైతే పెంచకుండా